డిఎస్సి సైకాలజీ సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకరణాలు తన 6 సంవత్సరాల వయసులోనే చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది ఈ వికాస్ సూత్రం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ కౌమార దశ. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హావింగ్ హారెస్ట్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు 6 to 8 months. పూర్వ బాల దశ హఠం చేయడం, ఉత్తర బాల దశ ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, కౌమార దశ విమర్శించడం, ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం, నియంత్రిత పరిశీలన. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటు నియంత్రించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనే మూర్తిమత్వం అని నిర్వచించింది జీడబ్ల్యూ ఆల్పోర్ట్. అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. హేతుకీకరణం. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏకారిక సిద్ధాంతం ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన, ఆగమన వివేచన. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం యాంత్రిక బోధన జరిగినప్పుడు. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ, శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం అంతర్గత ప్రేరణ. అభ్యసనం అనేది అనుభవాల ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించింది హెర్గెన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ. క్రింది వానిలో గౌణ అవసరం గుర్తింపు. ఒక ఒక వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, సంఘటన కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన, భావన. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిదే అభ్యాస నియమం. అయితే గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమానికి సంబంధించింది పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. డెజావో అనేది ఫ్రెంచ్ పదం. పురాతన అభ్యసనాలు బదలాయింపు సిద్ధాంతం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు గ్రహించడం. అయితే జ్ఞాన రకానికి చెందేవి విశ్లేషణ, మూల్యాంకనం, అవగాహన. పిఐఈడిని విస్తరించగా ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిసేబుల్డ్ .gif ఫైల్ ఫార్మాట్. అర్థం గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ 3, 4, 5 తరగతులు. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం 1968. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రాన్ని టీసీ పొందే హక్కును తెలియజేసే అధ్యయనం. రెండవ అధ్యయనం ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం 5%. క్రింది వాటిలో వైగౌట్స్కి ఉన్నత మానసిక ప్రక్రియ, సాంఘిక విషయాల విశ్లేషణ, ఫ్యూచర్ లెర్న్ అనేది ఎంఓఓసీను అందజేసే సంస్థ. క్రింది మహోన్నత వ్యక్తి పేరు పొందిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందింది. శారీరక నైపుణ్యాలు.